ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవత్రం ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకులకు, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ, మాతో వచ్చినటువంటి సేవకులకు, ప్రత్యేకంగా స్థానిక సేవకులకు మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనికరించనే కృప నన్ను కడవరి దినమునకై, కడవరి దినమునకై ఆరాధనా 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 కృపాయని పాడుచు కృపాసనం చేరెదను. కృపాయని పాడుచు కృపాసనం చేరెదను. లోపములేని సౌందర్యముతో నీ ఎదుటనే నిలుచుటకు, లోపములేని సౌందర్యముతో నీ ఎదుటనే నిలుచుటకు, నీ అభిషేకమే ఆరాధనా ఆరాధనా ఆరాధనా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవుని యొక్క బిడ్డలారా, మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. దేవుడు నన్ను ప్రేమించి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి మహిమగల మందిరానికి నడిపించిన గొప్ప దేవునికి కృతజ్ఞతుడనై ఈ స్థలములో నిలవబడి మాట్లాడుటకు యోగ్యత లేనటువంటి వ్యక్తినైన నన్ను ఆయన యొక్క మహాకృపను బట్టి ఈ స్థలానికి నడిపించి ఈ స్థలంలో కొద్ది నిమిషాలు ఆయన మాటలు మాట్లాడటానికి ఆయన సన్నిధిలో యోగ్యత అనుగ్రహించిన గొప్ప దేవునికి కృతజ్ఞతలమై కొద్ది నిమిషాలు ఆయన మాటలు మనం విందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, ఈ లోకంలో చాలామంది హెచ్చింపబడి గొప్పవారిగా, మంచివారిగా, దీవించబడాలని, ఎంతగానో ఆశీర్వదించబడాలని, మరి కుటుంబాలుగా దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క రాజ్యంలో ఉండాలని, యుగయుగాలు మరణం లేనటువంటి ఆ మహిమగల రాజ్యంలో ఉండటం కోసమే ఈ యొక్క మందిరాలు ఏర్పాట్లు చేసుకొని, మరి మనం ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఈ యొక్క కోరిక, ఈ యొక్క ప్రార్థనా విధానాలు, ఈ యొక్క భక్తి జీవితాలు. అయితే ఈరోజు నేను ఒక విషయం చెప్పబోతున్నాను. అది ఏమిటంటే, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు హెచ్చిస్తాడు, ఎలా హెచ్చిస్తాడు, అసలు హెచ్చించబడాలంటే ఏ విధంగా ఉండాలనే విషయాల గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. ఎక్కువ విషయాలు తెలియపరచను, కొద్ది నిమిషాల్లో మంచి విషయాలు మీకు తెలియపరచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను హెచ్చించెదను. చూడండి, ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 19వ వచనంలో మీకు అక్కడ విషయం చెప్తాను. దేవుడు ఆయన ఏర్పరచుకున్నటువంటి జనాన్ని, ప్రతిష్ఠత కలిగినటువంటి జనాన్ని ఆయన హెచ్చిస్తాడు. ఎవరిని పడితే వారిని ఆయన హెచ్చించడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన పాపం లేనివాడు కనుక, ఆయన నోటి మాట ద్వారా ఈ భూమి, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాలు కలిగాయి కనుక, ఆయన యొక్క గొప్పతనంగా ఆయన గొప్పవాడు కనుక, ఆ గొప్పవాడు ఈ లోకంలో ప్రజలు హెచ్చించబడాలంటే, హెచ్చుగా ఉండాలంటే, గొప్పవారిగా ఉండాలంటే ఆయన అంటున్నాడు కదా, ఆయన అంటే నేను ఏర్పరచుకున్న జనాన్ని, ప్రతిష్ఠిత కలిగినటువంటి జనాన్ని నేను హెచ్చిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటున్నాడు, నేను ఏర్పరచుకున్నటువంటి జనాన్ని, అంటే ఆయన ఏర్పరచుకోవాలి.
ఆయన ఏర్పరచుకోవాలంటే మనలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాలు, ప్రత్యేకమైనటువంటి సమర్పణ కలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలోనికి మనం రావాలి. అంటే దేవుడు పరిశుద్ధుడు గనుక మనలో కూడా పరిశుద్ధత ఉండాలి. నేను పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. నేను పాపం లేని వాడిని గనుక మీలో పాపం ఉండకూడదు. అయితే నోవాహు దినాల గురించి తర్వాత మీకు తెలియపరుస్తాను. ముందు కొన్ని విషయాలు చదివించిన తర్వాత చదవండి. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదవండి. ద్వితీయోపదేశకాండం చదవండి అయ్యగారు, వాళ్ళు చదవలేరు. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 19వ వాక్యం. ఎందుకంటే మైకులో జనాలు వింటున్నారు కనుక మనం రెఫరెన్సులతో సహా వాళ్ళకి వివరించి చెప్తే చాలా బాగుంటుందని ఆలోచన. 26:19 వచనం. 26:19. చిన్నగా చదవండి, నేను కూడా దాన్ని ఎమ్మటి మాట్లాడుతున్నా, బయట వింటారు కదా. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన చెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందు అని యెహోవా ఈ దినమున ప్రకటించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ప్రతిష్ఠత కలిగినటువంటి జనం అనగా ఆయన ఏర్పరచుకున్నటువంటి జనాన్ని, ప్రతిష్ఠత కలిగినటువంటి జనాన్ని వారిని హెచ్చిస్తాడంట. ఎవరిని పడితే వారిని హెచ్చించడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది ఏదో అనుకుంటారు, నేను మందిరానికి వెళ్తున్నాను వస్తున్నాను కాదు. మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా వస్తున్నావు, పోయేటప్పుడు ఎట్లా వస్తున్నావు, నీ జీవిత విధానం ఎలా ఉంది, నీ సాక్ష్యం ఎలా ఉంది, దేవుడు నీ గురించి ఏమి ఆశించాడు, నీలో ఏమి కోరుకున్నాడు, నీ యొక్క ఉద్దేశాలు ఎలా ఉండాలని నీ యొక్క విధానాలు మలుసుకుంటూ ప్రభువుకి అప్పగించుకుంటూ ప్రభు యొక్క విధానాల్లో కొనసాగిపోవాలి. అయితే దేవుని యొక్క బిడ్డలారా, ఇది ఒక విశ్వాసి యొక్క విధానం. ఇంకా లోకంలో ఉన్నటువంటి ప్రజలంతా ఏమనుకుంటారంటే, నేనంటే చాలా దేవుడు నన్ను బాగా హెచ్చించాడు, నేను గొప్పవాణ్ణి, నేను ఇట్లా అని చెప్పుకుంటారు. చాలామంది చెప్పుకుంటారు, నేను హెచ్చించబడ్డాను, నా దేవుడు నన్ను హెచ్చించుండు, అందుకే నేను బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టించాను, నాకు అందుకే మంచి గొప్ప గొప్ప ఉద్యోగాలు వచ్చినాయి, నేను అసలునే నా వ్యవహారం, నాకు మంచి మంచి పొలాలు భూములు అన్నీ ఉన్నాయి, నాకు బిడ్డల్నిచ్చిండు దేవుడు, అది ఇచ్చిండు ఇది ఇచ్చిండు, అందుకే నేను ఇప్పుడు హెచ్చించబడి ఉన్నాను అనుకుంటారు. ఇది లోక సంబంధంగా శారీరకంగా తాత్కాలికమైనటువంటి మాట తప్ప ఇది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన విషయాలు ఇంకా మొదలవుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా చూడండి, ఆయన హెచ్చించాలంటే, నువ్వు హెచ్చుగా ఉండాలంటే, హెచ్చించబడాలంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13-14 చదివితే నువ్వు ఎలా హెచ్చించబడుతావు, నువ్వు ఏంటో, నీ విధానం ఏంటో ఇక్కడ మనకి లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన అది దినమని నీవు ఊరికుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదియు అది ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారాలు చేయకయు, లోక ముచ్చట్లు వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. ఇంకా చాలే. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క బిడ్డలారా,
ఆయన యొక్క విశ్రాంతి దినం అది పరిశుద్ధమైనది, అది ప్రతిష్ఠితమైనదని, అది మనోహరమైనదని ఎంచుకొని నువ్వు ఏమీ చేయకుండా ఆ దినమున నువ్వు ఏ పనులు ప్రయాణాలు రకరకాల పిచ్చి పిచ్చి వెంటనే పెట్టుకుంటారు. దేవుడి కంటే వీళ్ళకి ఎక్కువైన వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. వీళ్ళు ఏర్పరచుకున్న జనం కాదు, వీళ్ళు ప్రతిష్ఠించబడినటువంటి జనం కాదు. వీళ్ళు తాత్కాలికంగా వాళ్ళ యొక్క బతుకు తెరువు కోసం, బ్రతకటం కోసం, వాళ్ళు ఏదో జీవన విధానం కోసం ఏమన్నా దేవుడు లేకపోతే ఇటు చేస్తే బాగుంటుంది, అటు చేస్తే బాగుంటుంది, లోక సంబంధంగా ఏ వస్తాయని వీటి కోసం పాకులాడే విశ్వాసులే కానీ వీళ్ళు శాశ్వతమైన విశ్వాసులు కారు. వీళ్ళు నిజమైన విశ్వాసులు కారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమైన విశ్వాసులు అది ప్రతిష్ఠిత దినమనియు, అది విశ్రాంతి దినమనియు మీకు ఇంకా ముందుంటుంది విషయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాన్ని ఆచరించాలి. అది ప్రతిష్ఠిత దినమని దాన్ని నువ్వు ప్రతిష్ఠించుకోవాలి, పవిత్రించుకోవాలి. ఇప్పుడు ఈరోజు ఈ కూడిక దేవుడు ఏర్పాటు చేసిండు. ఈ కూడిక దేవుడు ఏర్పాటు చేసినప్పుడు నువ్వేం చేయాలి? ఈ కూడికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. ఇక నువ్వు దేనికి అప్పగించుకోకూడదు. అదే ప్రతిష్ఠిత కలిగినటువంటి జనం అంటే. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు జనం గారు. ప్రతిష్ఠిత జనం అంటే ఈ దినమున సేవకుడు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికలో నేను ఉండాలి. అది ఎంతలా విషయమైనా సరే పక్కన పెట్టాలి. పక్కన పెట్టినవాడే క్రైస్తవుడు, పక్కన పెట్టినవాడే క్రీస్తును కలిగినవాడు, పక్కన పెట్టినవాడే పరిశుద్ధుడు, పవిత్రత కలిగినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను కొంచెం డెప్త్లో వెళ్తుంటాను, మీరేమనుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు నడిపించిన మాటలే నేను మాట్లాడతాను. నా సొంత మాటలో, మీకు ఇష్టం వచ్చిన మాటలో, లేకపోతే ఈ ఊరికి నచ్చిన మాటలు చెప్పిపోను. నేను దేవునికి ఇష్టమైన మాటలో, దేవునికి నచ్చినట్లు దేవుడు చెప్పమన్న మాటలే చెప్పిపోతాను. ఎందుకంటే నన్ను పోషించేది దేవుడు, నన్ను నడిపించేది దేవుడు. ఇప్పుడు వరకు తీసుకొచ్చి మీ ముందుకు తీసుకొచ్చింది దేవుడే కానీ ఇంకా ఎవరూ కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను దేవుని కొరకే ప్రతిష్ఠిత కలిగి జీవిస్తాను. అది అన్నమాట ప్రతిష్ఠిత అంటే. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యొక్క బిడ్డలారా చూడండి, మీకు 3 విషయాలు త్వరగా, ఎక్కువ సమయం చెప్పకుండా కొద్ది నిమిషాల్లో ముగిస్తాను. 3 విషయాలు చెబుతాను. మొట్టమొదటిగా, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే మీరు హెచ్చించబడతారు. ఇది మొట్టమొదటి మాట. రెండవది, దేవుని మాట శ్రద్ధగా విని గైకొనిన వారిని హెచ్చిస్తాడు. మూడవది, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి, వారిని హెచ్చిస్తాడు. ఇది ఎవరిని పడితే వాళ్ళని హెచ్చించడం. నేను బైబిల్ పట్టుకున్నా పర్వాలేదు, మంచిదే. దేవుడు కావాలనుకోవటం ఎవరికైనా మంచిదే. కానీ దేవుని యొక్క నియమాలు కొన్ని ఉన్నాయి, దేవుని యొక్క ఆయన యొక్క ఉద్దేశాలు కొన్ని ఉన్నాయి. ఆయన నడిపించబడినప్పుడు ఆయన నిన్ను, దేవునికి స్తోత్రం కలుగు. దేవుని యొక్క బిడ్డలారా, అయ్యా నా మాటలు అర్థమవుతున్నాయా? చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే అయ్యగారు నాకంటే సీనియర్. అయ్యగారు అంటే నాకు చాలా ఇష్టం. ఎట్లా అంటే, అయ్యగారు యవ్వన కాలంలో ఉండి కూడా ఆయన తల నరిసి తెల్లగా కనపడుతుంది. నేను వెళ్తా చూస్తుంటా, ఎక్కువ మాట్లాడను, వెళ్తా కూడా మనిషిని అలా గమనించుకుంటూ వెళ్ళిపోతా. కానీ అయ్యగారు ఎవరో కానీ కోరికలేం లేవట్టుకుంది, రంగులు వేసుకొని పిచ్చి పిచ్చి కలర్లు వేసుకొని నేను అట్టుండాలి ఇట్టుండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అన్న కోరికలు లేవట్టుకుంది. చాలా మంచి పాస్టర్ గారు అట్టుకుందని అనుకుంటాను అన్నమాట. అలా నేను వెళ్తుంటాను, ఆయన ఆయన వెళ్తుంటాడు. కానీ ఈరోజు దేవుడు ఈ విధంగా కలిపాడు. అందుకని నేను ఒకటే అనుకున్నాను, ప్రభువా ఈ చర్చిలో ఏం చెప్పాలి నాకేం తెలియట్లేదని మనసులో అనుకుంటే ఇక ఈ మాటలే వస్తూ ఉన్నాయి. ఇదే విధం తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ఏర్పరచుకున్న జనాన్ని, ప్రతిష్ఠిత కలిగినటువంటి జనాన్ని హెచ్చిస్తాడు. ఎలాంటి వారిని హెచ్చిస్తాడు? ఐటు గురించి నువ్వు మాట్లాడు, ఇంతే. ఇంతకు మించి ఇంక వేరే ప్రసంగం రావట్లా. దేవునికి మహిమ కలుగునుగా. కూర్చున్నా కానీ అదే ఆలోచన వస్తుంది, లేచినా అదే ఆలోచన వస్తుంది. ఏం చెప్పాను? 3 విషయాలు. మొట్టమొదటిది, ఆయన ఏర్పరచుకున్న జనాన్ని
ప్రతిష్ఠిత కలిగిన జనాన్ని ఆయన ఏర్పరచుకోవాలంటే ఆయనకి నచ్చినట్లు మనం ఉండాలి, అంతే కదా, అప్పుడు ఏర్పాటు చేసుకుంటాడు. అంతే కదండి. ఒక రైతు, ఒక కూలీ వ్యక్తి ఆ రైతుకు నచ్చినట్లు ఉంటే ఆ కూలి వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు. ఇతను నాకు ఎప్పుడు కూడా నాకే ఉండాలి, నాకే రావాలని ఎప్పుడు కూడా అతనికి కావాల్సినవన్నీ ఇస్తుంటాడు. అన్ని విధాలుగా అతని గురించి అన్నిట్లో ఆలోచిస్తాడు. ఒక రైతే. ఇక దేవాతి దేవుడు, దేవునికి ఎలా ఉంటే ఆయనకి నచ్చినట్లు మనం నడుచుకుంటే ఎంత బాగుంటుందండి. అదే బట్టి ప్రార్థనకు రావట్లేదా, ప్రార్థనకు బాగానే పోతున్నాను నేను, ఏదో ఈ ఒక్కరోజే కానీ ఒక్కరోజుకి ఎవరు పాస్టర్ గారు వచ్చి మైకులో రకరకాలుగా మాట్లాడుతున్నట్ట అని ఇట్లా అనుకునే వాళ్ళు రకరకాల వాళ్ళు ఉంటారు. ఉండరండి, రకరకాల వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళు అనుకోరు, తెలియని వాళ్ళే అట్లా అనుకునేది. అందుకని తెలియకనే మనం బోల్తా పడేది. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే ఆయన దృష్టికి అనగా ప్రభు దృష్టికి ఎవరైతే తగ్గించుకుంటారో వారిని హెచ్చిస్తాడు. నోవాకు దినాలలో అనగా ఇప్పుడన్నా మనకు మైక్ ఉంది, మంచి మందిరం ఉంది. ఈ ఊరు మీద మన రమేష్ పాస్టర్ గారు ఈ ఊరు మొత్తం మీద మంచి మందిరం కట్టి అద్భుతంగా ఇంత మందిరం అని నేను ఊహించలా. ఇక్కడికి వచ్చేళ్ళకి అర్థమైపోయింది, ఆహా చాలా అద్భుతంగా ఉంది, చాలా చక్కగా ఉంది. ఇంటికంటే కూడా మందిరాన్నే బాగా చూసుకున్నాడు, తనకంటే కూడా యేసయ్యదే బాగా ఉంచిండని చెప్పి అటు వెళ్ళి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క బిడ్డలారా, నోవాకు దినాలలో కూడా నోవాకు అనగా యేసు ప్రభు డైరెక్ట్గా మనకు కనబడి మాట్లాడటానికి ఆయన మహిమై ఉంటాడు. ఆయన శరీరమై లోకంలోనికి వచ్చిండు, మళ్ళీ వెళ్ళిపోయిండు, అంతవరకే. ఆ శరీరాన్ని మనకి ఈ మాదిరిలో మనం సేవకులు ఎలా వచ్చాడో ఈయన కూడా ఒక సేవకుడుగా వచ్చి ఆయన ఈ పరలోక రాజ్యం గురించి ప్రకటించి ఆయన వెళ్ళిపోయి మళ్ళీ వస్తానన్నాడు. అది ఒక లెక్క. అయితే నోవాకు దినాలలో ఎప్పుడో కాలంలో, అప్పుడు మైకులు లేవు, ఏమీ లేవు. అప్పుడు ఊరూరు తిరిగి దేవుని యొక్క ఉగ్రత దినాలు వచ్చి ఉన్నాయి. ప్రజలు బాగా పాపంలో పడిపోయారు, దేవుణ్ణి ఎరగట్లేదు, దేవుణ్ణి దూషిస్తున్నారు. అయితే మీరు మారు మనసు పొంది మంచి మార్గంలోకి వస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మీరు బాగుంటారు, రేపు ఆయనతో కూడా ఉంటారని ఆయన ఎన్నో రకాలుగా వాక్యాలు బోధించి ఊరంతా తిరిగోడంట. తిరిగేటప్పుడు ఆ జనమంట రకరకాలుగా, వీడికి పిచ్చి పట్టిందిరా, వీడు ఒక తిక్కలోడురా, వీడికి ఏం పని లేదురా, పని బాట లేని వాళ్ళు మరి ఎప్పుడు అదే పని కదా అని చెప్పని ఎగతాళి చేసేవాళ్ళంట. ఎగతాళి చేసి ఆ పాస్టర్ గారిని రకరకాలుగా హింసించినట్లు రకరకాలుగా మాట్లాడేవాళ్ళంట. అనేక విధాలుగా ఆయన మాటినోళ్ళు కాదంట, చెబుతూనే ఉంటాడంట. చెప్పి 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 దేవుని కోపం రాని వచ్చింది. ఇక 40 దినాలు ఇక ఊరు మీద వర్షాలు పట్టడం మొదలైనవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వర్షాలంటే ఇప్పుడు వచ్చే చిన్న చిన్న జల్లులు కాదు, తూములు ఇప్పబడ్డట్టే. దేవునికి స్తోత్రంగా. భూమిలో నుంచి బోరుగిన నీళ్ళు ఎట్లా వస్తాయో పైనుంచి నీళ్ళు ఎట్లా వచ్చాయంట, అంత వర్షం అన్నమాట. వచ్చినప్పుడు ఈ నోవాకుని అది ఇదని చెప్పని రకరకాలుగా మాట్లాడిన వాళ్ళంతా ఇక నీళ్ళల్లో మునిగిపోవటం, కొట్టుకొని పోవటమేనంట. ఈ నోవాకు మాత్రం ఇట్లాగనే ఈయనలాగా మంచి మందిరం కట్టించి ఇది ఒక నోవాకు ఓడలాగా ఆయన వాడ ఎట్లా తయారు చేసిండో ఈయనకి ఇది ఒక వాడ. ఈ వాడలోనికి ఎవరైతే వస్తారో, ఈ వాడలో ఎవరైతే దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారం కట్టబడి ఆ మాటల విధానంగా ఎవరైతే విశ్వాసం కలిగి ఆ విధానంగా నడుచుకుంటారో, నోవాకు దినాల్లో ఆయన కుటుంబం ఎలా రక్షించబడ్డదో, ఇంకా అనేక జీవరాశులు జంతువులు ఎలా రక్షించబడ్డాయో ఆ విధంగా రక్షించబడే విధానాలు కూడా మరలా ఇది రెండో రాకడలో వచ్చి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క బిడ్డలారా, అప్పటి కాలంలో ఏం జరిగిందంటే, ఇప్పుడు పెద్ద ఏనుగు ఒకటి ఉంటుంది, అది దాదాపు 20 అడుగులు ఎత్తుంటుంది. అలాంటి ఏనుగు కూడా ఈ నోవాకు మాట విని వెంటనే లోబడి, దేవుని మాటకు లోబడి తల వంచుకొని ఇటు ఊపుకొని ఓడలోకి వచ్చిందంట.
వాడలో కంటే మందిరంలోకి వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విధంగా సింహం గాండ్రించుద్ది. సింహానికి అసలు భయమే ఉండదు. అనే సింహము కూడా తల వంచుకొని దేవుని మాటకు లోబడి వాడలోనికి వచ్చిందంట, అంటే మందిరానికి వచ్చిందంట. అంటే దేవుని యొక్క బిడ్డలారా, నోవాకు కాలంలో యేసు ప్రభు దేవుడు అట్టుంటాడు ఇట్టుంటాడు అని కనబడాడు. నోవాకు మామూలు మనిషే, ఇలాగనే మన పాస్టర్ లాగానే, ఇలాగ చిన్నవాడిలాగానే, కొద్దివాడిలాగానే, మామూలుగా అందరిలో తిరిగేవాడిలాగానే, ఇలాగనే దేవుడు మాత్రం ఆయన ఏర్పాటు చేసుకొని ఆయనలో ఉండి దేవుడే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాటను నువ్వు పెడచెవును పెట్టివనుకో, ప్రభు దృష్టికి నువ్వు తగ్గించుకోలేదనుకో, లోబడలేదనుకో, నీ బ్రతుకేమైపోద్దో, నీ బ్రతుకు భయంకరమైనటువంటి పరిస్థితిగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మాట సేవకుని నోట వచ్చే ప్రతి మాట దేవుని మాటే. కానీ ఇతను మనవాడేలే, ఈయన దేవుందలే అన్న మనసు వాళ్ళకు ఉన్నటువంటి సొంత బంధువులకు లేదు, అక్కడ ఉన్నటువంటి జంతువులకు లేదు. ఆ జంతువులు, ఆ బంధువులు ఆయన చెప్పినట్టు విన్నాయి గనుక సురక్షితముగా ఆరారతు కొండ మీనకి చేరాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆరారతు కొండనగా ఇప్పుడు మనకు పరలోక రాజ్యం అనగా ఈ వాడలోనికి, ఈ మందిరంలోనికి ఎవరైతే వస్తారో వారే రేపు రక్షించబడతారు, వారే రేపు ఉగ్రత పాత్ర నుంచి తప్పించబడతారు, వారే రేపు శాపం నుంచి తొలగించబడతారు, వారే మరణం నుంచి తొలగించబడి మంచి మార్గంలోకి రావటానికే ఈ మందిరాలు కట్టబడ్డాయి. ఈ మందిరంలో ఉన్న సేవకుడు నోవాకు మనసు కలిగి, దేవుని ఆత్మ, దేవుని ఆలోచన కలిగి ఇక్కడ రోదిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇది గ్రహించిన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యొక్క బిడ్డలారా, చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము చదవండి. త్వరగా రెఫరెన్సులు 2 ఇస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదవండి. తర్వాత 2వ శామ్యూయేలు గ్రంథం. ఇక్కడ దావీదు అంటాడు, ఆ దావీదు కూడా నేనే పాటివాడిని అంటాడు. చూడండి 7వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఈ 2 రెఫరెన్సులు చదువుదాం త్వరగా. ప్రభు దృష్టికి మిమ్ముల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చిస్తాడు. ఎక్కడికి? ఆరారతు కొండ మీనకు తీసిపోయిన వాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే నీళ్ళకి అందలేదు, భూమి నుండి దేనికి అందకుండా ఆరారతు కొండ మీనకంటే హెచ్చించిండు అనమాట. నీళ్లకు పైగా ఉంచిండు. హల్లెలూయా. ఉగ్రతకు పైగా ఉంచుతాడు, శాపానికి పైనుంచుతాడు, రోగానికి పైనుంచుతాడు. నీకు ఏది తగలకుండా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచటమే దేవుడు నిన్ను హెచ్చించటం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, నా దృష్టికి నిన్ను నీవు తగ్గించుకుంటే నిన్ను నేను హెచ్చిస్తాను. ప్రభు దృష్టికి తగ్గించుకోవాలి. ఈ లోకంలో నువ్వు ఎవరి దృష్టికి తగ్గించుకోకపోయినా పర్వాలేదు, నువ్వు ఎవరి దృష్టికి తగ్గించుకోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఈ మనుషులంతా మట్టిలో మాణిక్యాలే, అనగా మట్టిలో కలిసిపోయేవాళ్ళే, మనుషులది ఏమీ లేదు. అయితే దేవుని దృష్టికి, దేవుని మాటకి ఎవరైతే లోబడతారో, ఎవరైతే తగ్గించుకుంటారో వారిని హెచ్చిస్తాడు. ఇప్పుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి మహారాజు, క్రైస్తవ్యానికే గొప్ప రాజు దావీదు పట్టణమందు నేడు నీ కొరకు నా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటే అంతటి దావీదు ఏమంటున్నాడు? ఒక మాటేనండి, చదువమ్మా. 2వ శామ్యూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. త్వరగా 2వ శామ్యూయేలు గ్రంథం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిన కూర్చొని ఉండి ఇలాగ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎంతటి వాడను, ఏ పాటి వాడను. దావీదు మహారాజు అంటున్నాడు. నువ్వు నేను అంటాం పెద్ద విశేషం కాదు. ఎంతటి వాళ్ళమండి, ఏ పార్టీ వాళ్ళమండి, అసలు నువ్వు ఎవరు అండి నేనంటే ఏందనుకోవటానికి? నువ్వు ఎంతలా గొప్పవాడివి. హల్లెలూయా. బాగా గట్టిగా చలివెత్తే తట్టుకోలేవు, బాగా గట్టిగా ఎండొత్తే తట్టుకోలేవు, భూకంపం వస్తే తట్టుకోలేవు, ఏది వచ్చినా తట్టుకోలేవు, జ్వరం వచ్చినా తట్టుకోలేవు, జలుబు చేసినా తట్టుకోలేవు, ఏదన్నా వస్తే చాలు. కరోనా వచ్చిందంటే అయ్యో అని చెప్పని కేకలు పెట్టారు.
ఇళ్ళలో నుంచి బయటకు రాలి అమ్మ ఇంటికి పోతే ఏమవుద్దో, ఈ ఇంటికి పోతే ఏమవుద్దో, ఓ అమ్మో ఓ అయ్యో అని చెప్పని సొంత ఇంట్లోనే గడగడ అమ్మో మా వాడికి కరోనా ఉందంట, కొడుకే కానీ నేను దత్తానేమో అని చెప్పని భయం పీడించింది, పీల్చి పిప్పని చేసింది. ఆ రోజున్న భయం, ఈ కరోనాకి ఉన్న భయం, కరోనాను చూసి అంతగా తగ్గించుకుని అంతగా భయపడి గడగడ వణికివే. నిన్ను పుట్టించి భూమిని, కరోనాని, దాని తాతను అన్నింటిని పుట్టించినటువంటి దేవునికి తగ్గించుకోవా? దేవుని దృష్టికి నిన్ను నువ్వు తగ్గించుకుంటే నిన్ను హెచ్చిస్తాడు కదా, నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో పెడతాడు కదా, నీకు అద్భుతం జరుగుద్ది కదా, నీకు ఎలాంటి ప్రమాదం నిన్ను అంటదు కదా. ఇలాంటి అద్భుతమైన మార్గాల్లో నడిపించబడాలంటే యెహోవా మందిరానికి రావాలి, అనగా దేవుని మందిరానికి రావాలి. తగ్గించుకొని రావటం అంటే రావటం ఇదే దేవునికి తగ్గించుకోవటం. అనగా ఇప్పుడు నీవు ఉన్న ఇల్లుని వదిలి నువ్వు వెంటనే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని, ఒకవేళ లేకపోతే సేవకులైన కొనిపెడతారు, ఉన్నోళ్ళు కొనిపెడతారు, ఏమీ లేదనుకో నువ్వు రావటమే, వచ్చి మందిరంలో కూర్చోవటమే. మందిరంలో కూర్చొని దేవుని మాటలు ఎప్పుడైతే వింటవో అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. అప్పుడు నీకు గొప్ప గొప్ప మహిమ కలుగుద్ది, అద్భుతంగా దీవించబడతావు. అప్పుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. ఆ తర్వాత నీకు ప్రతిష్టత కలిగే ఆ మంచి మనసు నీకు ఇస్తాడు. ఆ మనసును బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా చూడండి, రెండవది, మొట్టమొదటిది ఏం చదివాం? తగ్గించుకోవాలి. ప్రభు దృష్టికి నిన్ను నీవు తగ్గించుకుంటే నిన్ను హెచ్చిస్తాడు. ఆయన దావీదు మహారాజు ఏమన్నాడంటే, ఆయన అన్నటువంటి సాక్ష్యం ఏంటంటే, నేనే పాటివాణ్ణి. ఆయన దేవుని సన్నిధిలో కూర్చొని నేనే పాటివాణ్ణి, ఈ భూలోకంలో ఏదైనా శాసించగలడు ఆయన ఒక ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి. ఆయన ఏది తలుసుకుంటే అది అయ్యిద్ది. అలాంటి వాడు దేవుని సన్నిధిలో వచ్చి కూర్చొని నేనే పాటివాడిని, నా కుటుంబం ఏ పాటిదయ్యా, నన్ను ఇంతగా హెచ్చించివేంటయ్యా, నాకింత ఘనత ఇచ్చివేంటయ్యా, నాకింత విలువిచ్చివేంటయ్యా, నాకింత గొప్పతనం ఇచ్చివేంటయ్యా అని చెప్పని దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. దేవుని సన్నిధిలో సంతోషించటమే గొప్పగా దేవుడు నిన్ను హెచ్చించటం. దేవుని సన్నిధికి నువ్వు నడిపించబడటమే నీకు ఒక ప్రత్యేకమైనటువంటి మార్పుని నీకు కలగజేసి మంచి మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఇలాంటి మనసు, ఇలాంటి మార్గాలు మనకు కావాలి. ఒకప్పుడు నేను ఒక భయంకరమైనటువంటి రాక్షసుణ్ణి. నా గురించి చెప్పాలంటే చాలా సాక్ష్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు బొడ్లో కత్తులు ఉంటాయి, బాంబులు ఉంటాయి, రకరకాల భయంకరమైనటువంటి రౌడీలతో తిరిగినటువంటి వ్యక్తిని ఎప్పుడైతే అట్లాంటి పనికి మాలినటువంటిది దాన్ని తీసివేసుకొని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడైతే పట్టుకున్నానో, నన్ను నేను ఎప్పుడైతే నా వస్త్రాలు తీసివేసి, పనికి మాలిన వస్త్రాలు తీసివేసి మంచి వస్త్రాలు ఎప్పుడైతే కట్టుకున్నానో, ఎప్పుడైతే యేసయ్య కావాలని ఆశపడి దైవ సేవకుల దగ్గరికి ఎప్పుడైతే నడిపించబడాలని ఆశ కలిగి ఎప్పుడైతే అనుకున్నానో, ఆనాటి నుంచి దేవుడు ఈనాటి వరకు చదువు లేకపోయినా, సంధ్య లేకపోయినా, నాకు ఏమీ లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఏది లేకపోయినా కానీ దేవుడు అద్భుత రీతిలో అనేక ప్రాంతాలకి నన్ను దేవుడు నడిపించి ఆయన నన్ను వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు, అనేకులకు ఆదరణగా నన్ను మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను చూసినటువంటి తాగుబోతులు, నాతో స్నేహితులు కూడా చాలామంది మారిపోయారు. అవునండి, ఈ లోకంలో ఏమీ లేదు, ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమైనదే. అది వ్యర్థమైన దాని జోలి మనం పోవద్దు అని అన్నాడు. ఎవరైతే ఇది మనోహరమైనది, ఇది ప్రతిష్ఠితమైనది, నా విశ్రాంతి దినం అని చెప్పని ఆ రోజున ఓరికుండి నీళ్ళ ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోకుండా, పనికి మాలిన సోది చెప్పుకోకుండా, పనికి మాలిన ప్రయాణాలు పెట్టుకోకుండా దేవుని మందిరానికి ఎవరైతే నడిపించబడతారో, చాలామంది అంట ఒక గుంపు అంట ఎప్పుడు బాగా ప్రార్థనలకు పోయేవాళ్ళంట, ఆ రోజే యేసు ప్రభు వచ్చిందంట, ఆ రోజే ప్రయాణం పెట్టుకున్నారంట. హల్లెలూయా. గుడ్డోడు జాబితా, గుడ్డోడు అంట దేవుడి కాడ న్యాయం లేదు, నేను గుడ్డోడిని అయితే నాకు దేవుడి కాడ నాకు న్యాయం లేదు, నాకు ఏమీ లేదు, నాకు ఏమి చేయలేదు, చూడు వాడు చూడు ఎంత సంపాదించుకుంటూ, ఇటు చూడు ఎంత సంపాదించుకుంటూ, నాకే సంపాదన లేదని చెప్పాను అన్నాడంట. పోనీలే పాపం ఈరోజు అన్న కనికరిద్దామని చెప్పని అంత బంగారం అను అంత 4 కట్టలు తీసుకొచ్చాడు, ముందేసిండంట. వాడేం చేసిండు? నిజంగా గుడ్డోడు కాదోడు, వాడు కామెడీ గుడ్డోడు. గుడ్డోడు ఎట్లా నడుతున్నాడో చూద్దామని ఆ కాసేపు యాక్టింగ్ చేసిండంట. ఆ కాసేపు యాక్టింగ్ చేసేళ్ళకే ఆ మూట దాటిపోయిండంట. ఇంతేగా గుడ్డోడు నడిచేదని పోయిండంట. ఈ గుడ్డోడిని నేను కూడా బాగుపరచలేను అనుకున్నాంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇలాంటి గుడ్డి భక్తి, దేవునికి మహిమ కలుగును కాక. గుడ్డి భక్తి ఉండకూడదు.
భక్తి అంటే నిక్కచ్చిగా ఉండాలి. సేవకుడు ఎన్ని రోజులు ప్రార్థన పెట్టిండో ఆ రోజులు ఎందుకు పెట్టిండో, ఇన్ని రోజులు పెట్టడం ఏదిరా నాయనా, ఈ రోజుల్లో ఏ రోజు నేను ఏదన్నా మిస్ అయ్యి ఏదన్నా తేడా వస్తే నా పని ఏమైందన్న మనసు ఎవరికన్నా ఉందండి? ఒకరోజు ప్రార్థనకు రావటం పెద్ద లెక్కేం కాదు. 100 మంది అయినా వస్తారు, 500 మంది అయినా వస్తారు, పెద్ద లెక్కే ఉంది. ఆ రోజేగా రేపు నుంచి లేదు ఇలా రోజేగా అని వస్తారు అనమాట. 30 రోజులు రావాలి, 40 రోజులు రావాలా? ఆ 40 రోజులు వచ్చిన విశ్వాసే పవర్ఫుల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విశ్వాసిని హెచ్చిస్తున్న దేవుడు మిమ్మల్ని హెచ్చించును గాక. ఆమెననుకోండి, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, రెండవది ద్వితీయోపదేశకాండం చూడండి. ఆయన మాట శ్రద్ధగా విని, నేను మాట చెబితేనే రెఫరెన్స్ మీకు కనపడాలి. నేను రెఫరెన్స్ రాసుకోవాలి, తెలుసలేదు మీకు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ మాట చెబితేనే ఆ రెఫరెన్స్ తెలియాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వాక్యం. 28 1వ వాక్యం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నుండ సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అన్నీ ఒకటి కాదు. దేవుడు ఎన్ని చెప్పిండు? మనకి ఎన్ని అవయవాలు ఉన్నాయి? పరిశుద్ధ గ్రంథంలో ఆత్మ సంబంధమైన అవయవాలు చాలా ఉన్నాయి. పరిశుద్ధతలో క్రమాలు అన్నీ మొత్తం రాయబడి ఉండే పరిశుద్ధ గ్రంథంలో. ఈ అవయవాలన్నీ తెలుసుకుంటేనే నీ అవయవాలకు పుష్టి వచ్చేది, ఆత్మ సంబంధంగా నీకు శక్తి వచ్చేది. అప్పుడు ఆత్మ సంబంధంగా మంచి శక్తి నీకు వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన ఆ మందిరంలోకి దేవుడు దిగి వస్తారు. ఆత్మ సంబంధమైన దేవుడు దిగి వచ్చి అప్పుడు వారిని తీసుకొని పోవటమే. వీళ్ళందరూ ఇట్లా నిలబడి చూస్తారు, నువ్వు అలా వెళ్ళిపోతుంటే అదే హెచ్చించబడటం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెచ్చించబడటం అంటే ఇంకేదో కాదు. రేపు నీకు రెక్కలు వస్తాయి, శక్తి వచ్చుద్ది. ఏమాత్రం ఆత్మీయ జీవితంలో లోక సంబంధిగా, శరీర సంబంధిగా, ఈ లోక ఆచారాల్లో అనేకమైన వాటిలో వీటిలో పడిపోయి చెప్పని అనుకో, నీ పని కాళ్ళే తూతూ మాత్రమే. యేసుప్రభు అంట ఒక చెట్టు కాడికి వచ్చిందంట. ఈ చెట్టులో కాయలు ఏమైనా ఉండేవో తిందామని. ఆ చెట్టులోనంట కాయలు లేవంట, పండ్లు లేవు, ఫలాలు లేవంట. ఆ చెట్టు అంతా ఆకులే ఉన్నాయంట. అంటే ఆకులు అంటే ఆచారాలు అన్నమాట. మనుషులకు ఆచారాలు ఎక్కువ, సిద్ధాంతాలు ఎక్కువ. మా తాతలు ఈ ఆచారం, మా ముత్తాతలు ఆ ఆచారం, వీళ్ళు ఈ ఆచారం. ఇవన్నీ ఎందుకండి? దేవుడు ఏం చెప్పిండో దాని ప్రకారం నడుచుకోమని దేవుడు మొత్తుకుంటుంటే నాకు అది కావాలి, ఇది కావాలి. నీకు శాశ్వతమా? ఏమన్నా నిన్ను ఉద్ధరెత్తాయా? ఏమన్నా నీకేమన్నా గొప్పతనం తెత్తా? లేకపోతే ఏమన్నా విలువ తీసుకొస్తాయా? ఏం లేవు, అన్నీ వేస్ట్. ఏయైనా వేస్టే. పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో అదే చేయాలి. అవునంటే అవును, కాదంటే కాదు. నోవాకు మాటే నిజం, ఇక్కడ సేవకుడు మాటే నిజం. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. సేవకుడు మాటే నిజం. నీ మాటలో, నీ పాటలో, నీ కథలో, నీ ఆలోచనలో, నీ ఊరు సిద్ధాంతాలు, పద్ధతులు ఇవన్నీ ఒకరోజు కొట్టుకొని పోతాయి. దేవుని సేవకుని నోట వచ్చే ప్రతి మాట అది పరలోకానికి మెట్లుగా మారిపోయిద్ది. ఈ మెట్లు ఎక్కాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏర్పరచుకున్న జనం, ప్రతిష్ఠిత కలిగిన జనాన్ని హెచ్చిస్తాడు. అంటే ఆయన మాటని గైకొనాలి, ఆయన ఆజ్ఞల ప్రకారం నడవాలి. నడవద్దండి? నడవాలా లేదా? ఇదేం మందిరం? ఎట్టుంది మందిరం? పైన బ్రహ్మాండంగా, ఇదంతా అసలు మామూలుగా లేదు. కింద కుర్చీలు, మీ కుర్చీలు ఎంత కుర్చీలు? ఇటు సేవకులకేమో బుట్ట కుర్చీలు వేశారు, మీకేమో పెద్ద పెద్ద కుర్చీలు వేశారు. ఎందుకంటే మాకు 2 తీర్పులు ఉండకూడదని ఈ సేవకుడు తెలివితేటలు అనమాట. జాగ్రత్తగా తప్పించుకుంటుండో. హల్లెలూయా. మిమ్మల్ని ఏమో మంచి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడుతుండో అంటుండే నేను. ఏమండి,
ఎంత తగ్గించుకుంటే అంత మంచిది కదా, ఇందాకనే కదా మనం అనుకుంది. అలాగనే దేవుని ఆజ్ఞలు గైకొనాలి, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. ఆజ్ఞలు అనగా సేవకుడు బోధించే కాదంటలేదు. ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా చూడండి, ఈ నా మాటల చొప్పున ఎక్కడుంటుంది అది? ఈ నా మాటల చొప్పున 7వ అధ్యాయం మత్తయి సువార్త 24వ వచనం. ఈ నా మాటలు అంటే ఈ ఆజ్ఞల ప్రకారం, ఈ నా ఆలోచనల ప్రకారం ఎవరైతే కట్టబడతారో వారు బండ మీద కట్టబడిన బుద్ధిమంతుని పోలి ఉండునని దేవుని వాక్యం అక్కడ చలవిస్తుంది. ఎవరైతే బండ మీద కట్టబడతారో, ఆత్మానుసారంగా కట్టబడతారో, దేవుని వాక్యానుసారంగా కట్టబడతారో వారి యొక్క ఆత్మీయ జీవితం నువ్వు బండ మీద ఇల్లు కట్టి ఎలా స్టాండర్డ్గా ఉంచువో అలాగా ఉంటుందన్నమాట. లేని ఎడల ఇసుక మీద కట్టినట్టు గాలివాన రాగానే, గాలివాన వచ్చింది, గాలి రాంగలోనే దుమ్ము లేచిపోయింది, వాన రాంగలోనే కొట్టుకొని పోద్ది. కొట్టుకొని పోయిన తర్వాత ఆఖరికి ఏం మిగులుద్ది? ఒక బండే మిగులుద్ది. ఆ బండ మీద మనం కట్టబడాలి, ఆ బండలాగా మనం కట్టుకోవాలి, ఆ బండలాగా మనం ఉండాలి. క్రీస్తు ఏమై ఉన్నాడు? ఆయన బండై ఉన్నాడు. అది చేతి సహాయం లేని ఒక రాయిగా దొర్లుకుంటూ వచ్చే రాయి అది. ఆ రాయి ఈ భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్నటువంటి అన్నిటినీ, ఈ లోక సంబంధమైన నువ్వు చేస్తున్నటువంటి అన్నిటిని ఒకరోజు ఢీకొట్టుద్ది. అవి మొత్తం తునకలు అయిపోతాయి. కానీ ఈ రాయి మాత్రం కదలదు, ఇది కదల్చబడదు. ఈ రాయి పెరుగుద్ది పెరుగుద్ది పెరుగుద్ది, ఈ భూలోకాన్నే కప్పివేస్తుంది. ఆ రాయే క్రీస్తు. ఆ క్రీస్తు అనే రాయి మీద నువ్వు కట్టబడితేనే రేపు నువ్వు హెచ్చించబడతావు. ఎటుక చప్పట్లు కొట్టుకో, హల్లెలూయా. నువ్వు హెచ్చించబడాలంటే ఆ బండ మీద కట్టబడాలి. అంటే క్రీస్తు ఆలోచన ప్రకారమే నువ్వు కట్టుకోవాలి. క్రీస్తు అంటే ఎవరో కాదు, పాత నిబంధన పరిశుద్ధులు. మీకు ఒక విషయం చెప్తాను. తండ్రి అయిన దేవుడే క్రీస్తు, క్రీస్తే పరిశుద్ధాత్ముడు. ఆయనే తండ్రి కుమార పరిశుద్ధాత్మగా మన మధ్య ఎందుకు సంచరించాడంటే, మనం ప్రాణం శరీరం ఆత్మ ఇవ్వడం అన్నమాట. తండ్రి సత్యం, కుమారుడు సత్యం, పరిశుద్ధాత్ముడు సత్యం. అంటే ఆయన సత్యవంతుడు గనక నువ్వు మాట్లాడే మాట తండ్రిది, నీ శరీర క్రియలు క్రీస్తువి, నీ ఆలోచన తలంపులు పరిశుద్ధాత్ముడు. అంటే నువ్వు 3 భాగాలుగా ఉండవని ఆయన 3 భాగాలుగా అయ్యిండనమాట. ఎందుకు 3 భాగాలుగా అయిందంటే, ఆయన తండ్రి సత్యవంతుడు, కుమారుడు సత్యవంతుడు, పరిశుద్ధాత్ముడు సత్యవంతుడు గనక, ఈ త్రియేక దేవుడు సత్యవంతుడు గనక నువ్వు మాట్లాడే మాట, నువ్వు జీవించే విధానం, నీ క్రియలు సత్యంగా ఉండాలి. సత్యమైన క్రీస్తు శరీరం అందు కూడా ఏ తప్పిదం లేదు. ఆయన సత్యవంతుడు, ఆయన పరిశుద్ధాత్ముడు, ఆయన సత్యవంతుడు. అంటే నువ్వు ఆలోచించే ఆలోచనలు కూడా సత్యమైన ఆలోచనలే నీకు రావాలి. మాట్లాడే మాట, శరీరం, నీ ఆలోచన, ఈ 3 కూడా సత్యవంతుడుగా నువ్వు ఉండటం కోసం ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క బిడ్డలారా, మీకు ఇవన్నీ అర్థమైతే లేదో కానీ నేను ఇంకొక విషయం చెప్తాను. ఏమన్నాడు? నా మాటలు శ్రద్ధగా గైకొని నా ఎడల నిన్ను నేను హెచ్చిస్తాను. అంటే ఆయన మాటలు గైకొనాలి. వాక్యం వినిపోవటం గొప్ప విషయం కాదు, వాక్యానుసారంగా జీవించటమే గొప్ప విషయం. ఇప్పుడు చప్పట్లు కొట్టుకో, దేవునికి స్తోత్రం కలుగును. వాక్యానుసారంగా జీవించటమే గొప్ప విషయం. ఇప్పుడు రేపు క్రీస్తు ఈ లోకానికి వస్తాడు. క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరిని తీసుకొని పోతాడు? క్రీస్తులాగా జీవించినటువంటి వాళ్ళనే తీసుకొని పోతాడు. నీ ఇష్టానుసారంగా జీవించాను, యేసుప్రభు కూడా అంటే ఇష్టమే అంటే, చాలామంది యేసుప్రభు అంటే ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యేసుప్రభు మనల్ని ఇష్టపడాలి. మనకంటే ఆయన ఆలోచన గొప్పది. ఆయన ఆలోచనకి నచ్చేటట్లు మనం చేసుకోవాలి. అది ఇప్పుడు మీకు ఒక సంగతి చెప్తాను. సూర్యుడు గొప్పవాడా, మనం గొప్పవాళ్ళమా? చెప్పండి. హల్లెలూయా. సూర్యుడు గొప్పవాడా, మనల్ని గొప్పవాళ్ళమా? సేవకులు చెబితే అట్టు గురించి విశ్వాసులు చెప్పాలా? మనమే గొప్పవాళ్ళం. ఎట్లా గొప్పవాళ్ళం? సూర్యుడు మన కోసం చేసిండా? సూర్యుడి కోసం మనల్ని చేసిండా? మన కోసమే సూర్యుని చేసిండు. భూమిని మన కోసం చేసిండా? భూమి కోసం మనల్ని చేసిండా?
భూమి మన కోసం చేసిండు. గాలి మన కోసం వీసుతుందా, లేకపోతే గాలి కోసం మనం ఉండవా? గాలిని మన కోసం పెట్టిండు దేవుడు, నీటిని మన కోసం పెట్టిండు, సూర్య చంద్ర నక్షత్రాలు కలిగినది ప్రతిది కూడా మన కోసం పెట్టిండు. మన కోసం ఆయన దిగి వచ్చిండు, రక్తం కార్చిండు, ఆయన మరలా తిరిగి లేచిండు, మరలా వెళ్ళిండు, మరలా రానై ఉన్నాడు. ఇదంతా మనకి పాఠం అంతా చూపించాడు. ఈ పాఠం అంతా తెలుసుకొని మంచిగా క్రీస్తులాగా నువ్వు మారితేనే క్రీస్తు మనసు మనకు రావాలి. క్రీస్తు మనసు ఎవరికైతే వస్తుందో వాళ్ళు రేపు హెచ్చించబడతారు, వాళ్ళు రేపు దేవునితో ఉంటారు, వారు దేవుని రాజ్యంలో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు గుంపులు ఉన్నారు. పాత నిబంధన పరిశుద్ధులేమో దేవదూతల పోలికంట, కొత్త నిబంధన పరిశుద్ధులేమో క్రీస్తు పోలికంట. దావీదు ముందు వాడా? చెప్పండి. అబ్రహాం ముందా? అబ్రహాం ముందు. ఆదాము ముందా? క్రీస్తు ముందా? క్రీస్తే ముందు. దెబ్బ కొట్టింది వారం. హల్లెలూయా. అది అంటే ఆదాము కాడి నుంచి క్రీస్తు దాకా వచ్చిన వాళ్ళు దేవదూత పోలికలోకి వస్తారంట. క్రీస్తు కాడి నుంచి క్రీస్తు పోలికలోకి వస్తారు. అందుకే ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం కృపతో నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఆదాము కంటే కూడా మనం మొదటి వాళ్ళం, అబ్రహాము కంటే కూడా మనం మొదటి వాళ్ళం. పాత నిబంధన పరిశుద్ధుల కంటే మనం ఎందుకు మొదటి వాళ్ళం అంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది కనుక ఇక జీవించు వాళ్ళము మనము కాదు. హల్లెలూయా. జీవించు వాళ్ళం మనం కాదు కనుక ఇప్పుడు మనం ఎవరమై అంటే వాళ్ళందరికంటే మొదటి వాళ్ళం. ఇప్పుడు మనం ఎత్తబడితేనే రేపు ఆడ పైన హేటింగ్ హాల్లో ఉన్నారు, మనకు ముందు ఉన్నటువంటి పరిశుద్ధులు ఆదాముల కాడి నుంచి మరియమ్మ తల్లి, అపోస్తులు అందరూ కూడా ఆడే ఉండారు. మరియమ్మ తల్లి కూడా ఆడే ఉంది, అందరూ ఉండారు. ఇప్పుడు వీళ్ళందరూ వెయిటింగ్ హాల్లో ఎందుకున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ అభిషేకంతో పరిపూర్ణత చెంది ఇప్పుడు మనం ఆ వెయిటింగ్ హాల్లోకి పోతేనే ఈ శక్తి వాళ్ళకి సరిపోద్ది. వాళ్ళల్లో అంత శక్తి లేదు. వాళ్ళు సముద్రాలు చీల్చినా, సముద్రాల మీద నడిచినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా అంతకంటే కూడా ఇప్పుడు మనం ఇంకా ఎక్కువైన వాళ్ళం. ఎందుకని? పాత నిబంధన కాలంలో మోసే ద్వారా సముద్రం చీల్చబడ్డది, యేసయ్య ద్వారా సముద్రం మీద నడిపించబడ్డాడు, పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. పాత నిబంధన మోసే ద్వారా సముద్రం చీల్చబడ్డది, కానీ చూడటానికే అద్భుతం, అదరికి చేరారు. యేసయ్య నడిచాడు, నడిపించాడు, చూడటానికే అద్భుతం. అయితే ఇది చూసే అద్భుతం ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఆయన దారేసుకొని సంచరిస్తూ ఉన్నాడు. ఇది ఇంకా అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగును. ఈ అద్భుతమే శాశ్వతమైనది. ఇది కృపాకాలం. అందుకే ఈ కృపావరం గారు కాబట్టి ఈరోజంతా కృప గురించే వాక్యం వస్తుంది. నాకు తెలియదు, దేవుడే నడిపిస్తుండు, నేనేమీ అక్కడే ప్రిపేర్ కాల. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, చివరి మాట చదువుకొని ముగించుకుందాం. చివరి మాట అయితే దేవుని యొక్క బిడ్డలారా, మొట్టమొదటిది ప్రభు దృష్టికి ఎవరు తగ్గించుకుంటారో వారిని హెచ్చిస్తాడు. రెండవది దేవుని మాట శ్రద్ధగా విని గైకొనిన ఎడల వారిని హెచ్చిస్తాడు. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారు. మూడవది నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి. ఎవరైతే నీతిని ప్రేమిస్తారో దుర్నీతిని ద్వేషిస్తారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. త్వరగా చదివినిపియాలి, మైకులో చదువుదాం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి గనుక నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించను. ఎవరు వెనకుంది? ముందుకు రమ్మా. అమ్మా ఎదరకరా. భయంగా వెనక కూర్చొని చదివితే ఎట్టు కుర్తి ఎడు కూర్చోవాలి, నవ్వటం కాదు. దేవునికి స్తోత్రం కలు. బాగానే చదివిగారా. అయితే దేవుని యొక్క బిడ్డలారా, నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని
ద్వేషించితివి. అందుకని చదువు, ఇప్పుడు చదవాలి. అందుచేత దేవుడు నీ తోటి పక్కన నీ చుట్టూ ఉన్న వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాడు. నీ జీవితం ఆనందంగా ఉంటుంది, నీ బ్రతుకు ఆనందంగా ఉంటుంది. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో నువ్వు ఎక్కడ ఉన్నా, ఎక్కడికి పోయినా, నువ్వు ఏం చేసినా అన్ని విధాలుగా నీ బ్రతుకులో ఒక ఆనందం ఉండాలంటే దేవుడు అంటున్నాడు, నీతిని ప్రేమించు. అడంటున్నాడు, నువ్వు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు గనుక నీ తోటి వారందరికంటే నిన్ను ఎక్కువగా ఆనంద తైలముతో ఆనందం. జనాల్లో ఆనందం కరువైపోయింది. ఎంత సంపాదించినా ఆనందం లేదు. ఒక ఆమె అంటుంది, కొన్ని కోట్లు సంపాదించానైనా బ్రతుకులో ఆనందం లేదయ్యా అంటుంది. ఎందుకుంటుందమ్మా? బైబిల్ పట్టుకుంటుంటుంది, తీసుకో అని చెప్పానన్న. దేవునికి స్తోత్రం కలుగును. ఈ కోట్లు, బిల్డింగులు, డబ్బులు నీకు ఆనందాన్ని ఇవ్వమమ్మా. అది జనాలు నిన్ను చూసి ఆహా అనుకుంటారు, దాని చూసి నువ్వు అనుకుంటూ ఇంతకు మించి ఇంకేమి ఉండదు, అది అంతే అని చెప్పానన్న. గాలి అట్టు వచ్చింది, చెట్టు మీద ఇసురుద్ది, మళ్ళీ కనపడదు. ఈ జీవితాలు కూడా అంతే ఉంటాయి కనుక పరిశుద్ధ గ్రంథం పట్టుకొని నడవటమే నీతిని ప్రేమించటం. అంతే కదండి. దేవుని వద్దకు నడవాలి, దేవుని మందిరానికి నడవాలి, దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. దేవుని మాటలు ఇప్పుడేనా, ఇంకా టైం ఉందనే వాళ్ళు చాలామంది ఉంటారు. రకరకాల జనం తలకాయ నొప్పి, వాళ్ళకి చెప్పలేము. ఎన్ని చెప్పినా కానీ వాళ్ళ మనసుతోనే మారు మనసు పొందాలి. కామంటది, అయ్యో నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను, చిన్న కూతురు పెళ్ళైనాక ఆ తర్వాత నేను మారు మనసు పొందుతానయ్యా అంటుంది. అంటే మారు మనసు పొందటం కూడా తెలుసు ఆమెకి, తెలుసు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, మూర్ఖులకి ఈ తరం వారికి వేరే రక్షణ పొందమని దేవుని వాక్యం చెబుతుంటే ఇంకా మూర్ఖంగా మాట్లాడితే గురించి. నీ కూతురు పెళ్లితో ఎందుకు, నీ మనవరాలు పెళ్లితో ఎందుకు, నీ మనవడితో ఎందుకు? అప్పుడు దాకా నువ్వు ఉంటావా? ఈ లోపలనే అయిపోయి పాటి మీద పెట్టుకొని తీసుకొని వస్తున్నట్టే టపాకాయలు మోగుతామండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మోగుతున్నామండి, వస్తున్నామో తీసుకొని వస్తున్నారు. ఏందమ్మా అంటే, ఏం చేస్తాయా, ఇదేమో మనవరాలు పెళ్లి చూసి ఆ తర్వాత మారు మనసు పొందుతానన్నది మారు మనసు లేకుండా వచ్చిందయ్యా, మరి పరలోకానికి వచ్చిందా నరకానికి పోతుందయ్యా అంటే నేనన్నా కదా, ఏమన్నమ్మా అది కూడా నీకే తెలుసులే అనన్నా. దేవునికి స్తోత్రం కలుగు. అది కూడా నీకే తెలుసులేమ్మా, మళ్ళీ నా నోట అనిపించి పాస్టర్ గారు మంచోడుగా నరకానికి పోయిద్ది అనడో అంటానికా? అమ్మా మీరు మహా తెలివి కల్లోళ్ళమ్మో, మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పాను. ఇట్లాంటి తెలివి కల్లోళ్ళకి టపాకాయలే మోగుతుంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. టపాకాయలు మోగటం తెల్లారాలకే డమడమ్మ అయినా కానీ మళ్ళీ భయం ఉండదు, మళ్ళీ ఎప్పుటాటే. అలాగనే దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మనకు 3 విషయాలు తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, నేను ఏర్పరచుకున్నటువంటి జనాన్ని, ప్రతిష్ఠిత కలిగినటువంటి జనం అంటే, నేను ఇప్పుడు లోకంలో ఏమీ తెలియని వాళ్ళ గురించి వివరిస్తున్నాను. కాత్యకొత్త తెలిసి అజ్ఞానంగా ప్రవర్తిస్తూ, భక్తిలో భక్తిహీనతగా నడుస్తూ, భక్తిలో ఎదగకుండా, సేవకులు చెప్పిన మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా ఉంటున్నారని అటు ఇటు కలిపి దేవుడు మాట్లాడమంటే మాట్లాడుతూ ఉన్నాను. అయితే చివరి మాటల్లో మనం ఉన్నాం కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు నీతిని ప్రేమించితివి గనక, దుర్నీతిని నువ్వు ద్వేషించావు గనక, నీ తోటి జనులందరికంటే కూడా నిన్ను హెచ్చిస్తానయ్యా. నీవు ఇక మరణాన్ని చూడవయ్యా, నువ్వు ఇంకా ఎలాంటి ప్రమాదం నీ కళ్ళకు నేను చూపించనయ్యా. నేను ఆనంద తైలంతో నిన్ను నింపుతాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆనంద తైలంతో నింపుతాను అంటున్నాడు. ఆనందమే. ఈ ఆనంద తైలం అంటే ఏంటంటే, నువ్వు ఎక్కడుండగానే నేను చస్తాను, నాకేమన్నా అయింది, నాకు ఆ దెబ్బ వచ్చింది, ఈ దెబ్బ వచ్చింది, నీకు అనుమానాలు ఉండు. అనుమానం లేని జీవితమే ఆనందం. ఆమేనండ్రే. అనుమానం లేని జీవితం ఆనందం. ఎప్పుడైతే నీ మీద నీకే అనుమానం వచ్చి జీవిస్తావో, నువ్వు జీవించే జీవిత విధానం సరైంది కాదు కనుక, నువ్వు ఎవరికైనా సలహాలు ఇచ్చినా కానీ సరైంది కాదు కనుక, దానివల్ల అంతా మంచి పద్ధతి కాదు కనుక, నీ మనసు ఇంకనన్నా మార్చుకొని ఇప్పుడన్నా ఇక దేవుడు నీకు ఇంకా మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అవకాశం ఇస్తున్నాడు ఇంకా నీకు.
రా బిడ్డ అని, రా కుమారుడా, రా కుమార్తె, నీకు అవకాశం, ఇదే లాస్ట్ సమయం. ఈ 30 రోజులు ప్రార్థనలో నీకోసమే ఈ కూడికలు ఏర్పాటు చేయబడుతున్నాయేమో. వాళ్ళు అనుకుంటారు కదా, దేవుని మందిరానికి పోయేవాళ్ళు వాళ్ళ కోసమే నొట్టుకుంది, మా కోసం కాదొట్టుకుంది అనుకుంటారు. వాళ్ళ కోసం అన్న సంగతి తెలియదు. ఇంక వీళ్ళ కోసం ఎందుకు? ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నాకెందుకు, నేను బాగానే భక్తిగా ఉన్నానుగా, నాకు మళ్ళీ ప్రార్థన ఎందుకు, మళ్ళీ వాక్యం ఎందుకు, మళ్ళీ శుద్ధీకరణ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? నేను యువతను పరలోకానికి పోనా? హల్లెలూయా. నీకోసమే. నువ్వు చచ్చిపోతావని, నువ్వు రేపో ఎల్లుండో చచ్చిపోతావు, ఎక్కడ యాక్సిడెంట్ అయి చచ్చిపోతావు, ఎక్కడ ఏం తగిలి చచ్చిపోతావు, ఏమైపోతావు, ఏ గుండె ఆగిపోతావు, రాత్రికి రాత్రే మంచం మీద ఏమైపోతావు అని చెప్పని దేవుని సేవకుల ద్వారా సేవకుల్ని పిలిపించి దేవుడు నీకోసమే మాట్లాడిస్తుండో. నీకోసమే ఈ ఖర్చు అంతా, ఇంటింటికి అంత ఖర్చు అని ఇంత ఖర్చు అని సేవకులను చూసుకోవటం, ఇదంతా ఎందుకు అనుకుంటున్నావు? సత్య నువ్వు నరకానికి పోతావని, నాశనం అయిపోకుండా నువ్వు బాగుండాలని. ఈ మందిరం కోరుకునేది ఏమిటంటే ఊరు బాగు కోసం. ఇది మనుషులు, ప్రజల యొక్క మేలు కోసం, ప్రజలు మంచి మార్గంలో ఉండటం కోసమే ఈ మందిరాలు. ఈ మందిరం ఎందుకంటే ఈ గ్రామంలో ఎవరెవరు దేవుని యొద్దకు నడిపించబట్టలేదో వాళ్ళ కోసమే ఈ మందిరం ఇంకా ఉంది. లేకపోతే ఎప్పుడో పోయేవాళ్ళే మనం. దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తుండు బిడ్డ, ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని మంచి మార్గంలోకి రా, దేవుడు నిన్ను రమ్మని అడుగుతూ ఉన్నాడు. ఈ మాట ఎవరికైతే వినిపిస్తుందో వాళ్ళందరూ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కనుక దేవుని యొక్క బిడ్డలారా చూడండి, మత్తయి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 23వ వాక్యం చదవండి అయ్యా. దేవుడు చూసినప్పుడు ఏమి కనపడుతుందో అక్కడ ఒక సేవకుడు ద్వారా మాట్లాడిస్తూ ఉన్నాడు. చదవండి. నువ్వు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకముల్లోనూ ఉన్నట్లు నాకు కనబడుతుంది అని చెప్పాను. హల్లెలూయా. ఎక్కడుండో? ఘోర దుష్టత్వంలోనూ భయంకరమైనటువంటి దుర్నీతి బంధకముల్లోనూ నాశనంలో పడి ఉండవు, నువ్వు శాపంలో పడి ఉండవు, అంధకార చీకట్లో నలిగిపోతూ ఉన్నావు. ఆ చీకట్లో నువ్వు ఉండవు గనక నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు నీతో సూటిగా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంతేనండి. ఘోరమైనటువంటి దుష్టత్వంలో రోజు నేను వచ్చా, ఒక పెడతారు, తింటాను, ఏదో ఇత్తే తీసుకొని పోవటానికి కాదు, కంకర్రాళ్ళల్లో ఎట్ట వణుక్కుంటూ వచ్చి వాడు కూర్చొని అదే ఆలోచించుకుంటున్నాం. అమ్మో, వణుక్కుంటూ వచ్చిన కంకర్రాళ్ళలో కూడా ప్రభు పంపించిందంటే, ప్రభు నువ్వు మాట్లాడయ్యా, నాకు ఆలోచనలు తెలియవయ్యా, నువ్వే నీ బిడ్డలతో మాట్లాడే, గ్రామంతో మాట్లాడయ్యా, మాకు తెలియదయ్యా, నీ సేవకుడు నీకే తెలుసయ్యా, నన్ను ఒక్క పాత్రగానే నడిపించుకొని వస్తున్నావు, నాకు మాత్రం ఏం తెలియదయ్యా అనుకుంటే వచ్చా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజం దేవుని యొక్క బిడ్డలారా. ఇలాగనే ఒక ఊరిలో ఒక పాస్టర్ గారంట, ఒక ఆమె పేరు మార్తమ్మ అంట. ఆ ఇంటికి వెళ్ళి, అమ్మా రేపు నువ్వు బాప్టిసం తీసుకోమ్మా అని చెప్పని ఆ ఇంటికి వెళ్ళి ఆ రైతుని పోయి చెప్తే, అన్నయ్య ఇప్పుడే అన్నయ్య, నేను ఒక 10 రోజులు అయినాక నీకే సంగతి చెప్తాను అన్నదంట. లేదమ్మా, దేవుడు నాకు చెప్పిండమ్మా, నువ్వు తెల్లారి పొద్దున్నే రేపే నువ్వు వచ్చి 9 గంటలకు వచ్చి నువ్వు బాప్టిసం తీసుకోవాలమ్మంటే వినలేదంట. లేదులే అన్నయ్య అని చెప్పాను అన్నదంట. ఆ 9 గంటలకు రాలేదంట. 9 దాటిందంతే. హల్లెలూయా. 9 దాటి ఈయన కూటం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. పాస్టర్ గారు కూడా ఆ మార్తమ్మ కూడా ఇద్దరు కలిసి ఒకే ఆటో ఎక్కారంట. ఒకే ఆటో ఎక్కారంట. ఒకే ఆటో ఎక్కితే అటు నుంచి లారీయోడు బాగా తాగి ఎట్టబడితే అట్టు వస్తుందంట. రానే వచ్చిందంట, ఆటోను గుద్దిందంట. ఆవుతున్న ఆటోలో ఉన్నటువంటి ఒక రాడ్డు ఈ మార్తమ్మ గుండెల్లో నుంచి ఆ దరికి దూసుకొని పోయిందంట. ఏలబడి సగం ఏలబడి అట్లా ఉండి రక్తం కారుకుంటూ అలా ఉందంట. ఈ ఆటోలో ఉన్నటువంటి పాస్టర్ గారు దాంట్లో నుంచి అవతల పడ్డాడంట, కానీ చిన్న దెబ్బ కూడా తగలలేదంట. హల్లెలూయా. పాస్టర్ గారికి చిన్న దెబ్బ తగల్లా. ఈ ఆటోలో ఉన్నటువంటి మార్తమ్మకు మాత్రం ఆటోలో నుంచి ఆ కడ్డి దూరిపోయింది. ముందుగానే దేవుడు సేవకుడు నోట పలికిండు, వినలా. అన్నయ్య నీ మాట నేను వినలేను అన్నయ్య, ఇప్పుడు ఎట్లా అన్నయ్య నాకు బాప్టిజం అన్నయ్య అంటుందంట. ఈ పరిస్థితిలో నీకు ఎలా బాప్టిజం ఇవ్వాలమ్మా అని చెప్పని పాస్టర్ గారు కళ్ళెమ్మడి నీళ్ళు పెట్టుకున్నాడంట. నిజం, ఇది నిజంగా జరిగింది. జగ్గేపేట అవతల అది కనుకంచేదో ఊరు పేరుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. అట్లాంటి అబద్ధాలు కాదు, వాస్తవం అన్నమాట.
సేవకులు ఎప్పుడన్నా చెప్పారంటే ఆ మాట నమ్మాలి. ఎందుకంటే సేవకుడిని నోట వచ్చే ప్రతి మాట దేవుని ఆలోచనతో మంచి కోరి ప్రజలకు చెప్తాడు. విశ్వాసులకైనా బయట వాళ్ళకైనా ఎవరికైనా కానీ ఆయన నోట వచ్చామా నువ్వు మందిరానికి రమ్మంటే రావాలి. ఆ రోజు రాలేదనుకో నీ పని అంతే. వచ్చావనుకో నీకు మంచిదే. ఉరగకూడదు. పాస్టర్ గారు అటు వస్తుండో మమ్మ నన్ను రమ్మంటాడేమో, ఓ అమ్మో రమ్మంటే అట్టు గుర్తు నాకు అని చెప్పని ఈ సరిగా పాస్టర్ గారు ఎదురైంది అనుకో ఈ గొంతులో దూరి ఆ గొంతులో కనపడే వాళ్ళు ఉంటారు. రకరకాల వాళ్ళు ఉంటారు గ్రామాల్లో. ఎందుకంటే ఈ దొంగ చేపలు, దేవునికి స్తోత్రం కలుగునుగా, ఈ దొంగ చేపలు ఏం చేస్తాయంటే అటు దూరి ఇటు దూరి ఇటు దూరి ఇటు దూరి ఏదో వాటికంటే మిగులైంది వచ్చి మింగుద్దు చూడు, అప్పుడు గుట్టకేస్తాయి. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులు. అందుకని దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు చెప్పిన మాట ఎవరైతే వింటారో దేవుని మాట విన్నట్లే. నోవాకు మాట ఎవరైతే విన్నారో, ఏ జంతువులు ఏ పక్షులు ఏవైతే విన్నాయో అవన్నీ సురక్షితంగా అద్భుతంగా ఆరారత్ కొండ మీదకి చేరాయి. ఆ వాడ భూమి మీద నుంచి లేచిందంట. హల్లెలూయా. భూమి మీద నుంచి లేచింది, ఆ వాడ నడిచింది, ఆరారత్తుల కొండల మీద నిలిచింది. హల్లెలూయా. అంటే భూమి మీద లెగటం అంటే నీళ్ళే భూమి మీద నుంచి ఈ ఓడను పైకి లేపాయి. ఈ నీళ్ళే ఆ ఓడను నడిపాయి. ఆ నీళ్ళే కొండ మీద తెసిపోయి పెట్టినాయి. ఆ నీళ్ళే పరిశుద్ధాత్మక సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నటువంటి వారిని దేవుడు ఆ విధంగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుని యొక్క బిడ్డలారా చూడండి, చివరి మాట చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, బాగా చదవాలి అట్ట కాదు, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు తగ్గించుకున్నాడు, అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలు ఎవరైతే తన కుటుంబం కోసం, తన భార్య అయితే భర్త కోసం, భర్త అయితే భార్య కోసం, బిడ్డలైతే తల్లుల కోసం, తండ్రులైతే బిడ్డల కోసం ఈ గ్రామంలో తీర్మానం చేసుకున్నటువంటి ఎవరైతే ఉంటారో వారు గ్రామం కోసం ఎవరైతే వారిని వారు అప్పగించుకుంటారో వారి ద్వారా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా చదువు అక్కడ ఉంటుంది ఇంకో మాట, హెచ్చరించుచు ఇంకా అయ్యారు వద్దులే ఫస్ట్లోనే ఉంది, ఫస్ట్లోనే అక్కడ హెచ్చించబడు గురించి ఉంటుంది అన్నమాట. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు తనను తానే మన కొరకు అర్పించుకున్నాడు. దేవుడు ఇప్పుడు ఎవరు? పక్కింటి ఆయన, లేకపోతే ఇంకొక ఇంటి ఆయన? భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడు అంటే తండ్రి. మన తండ్రి ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే తండ్రి అయినప్పుడు మనం అందరూ ఆ కులం ఈ కులం అని మనుషులు ఏదో పిలుచుకుంటారులే. దెయ్యాలు ఉండి మనుషుల్లో దెయ్యాలు భేదాలు కలగజేస్తే నీది ఆ కులం, నీది ఈ కులం, నువ్వు ఆ జాతికి చెందినోడు, నువ్వు ఈ జాతికి చెందినోడు, నువ్వు ఈ కోణానికి చెందినోడు, నువ్వు ఆ కోణానికి చెందినోడు అని ఇవన్నీ సైతాను పెట్టినటువంటి పద్ధతులు. సత్తనపల్లిలో నన్ను ఒకళ్ళు అడిగారు, మీదేం కులం అండి అని. నా కులంతో నీకెందుకన్నా? హల్లెలూయా. కాదులేండి పాస్టర్ గారు, ఇల్లు అద్దెకి ఇవ్వాలి కదా, మరి అందుకని నీదే కులమో అడుగుతున్నామండి అని అన్నారు. అంటే కులాన్ని బట్టి ఇల్లు ఇస్తావా అన్న. కులాన్ని బట్టి ఇల్లు తక్కువ రేటు ఉంటుందా లేకపోతే ఎక్కువ రేటు ఉంటుందా అన్న. అంటే అట్లా కాదండి, రేటు ఒకటే, కానీ బాగా మంచి కులం అయితేనేమో మా ఇంట్లో అద్దెకెత్తాం, తక్కువ కులం అయితేనేమో మా ఇంట్లో అద్దెకే, ఎందుకంటే మాకు కొద్దిగా ఎలర్జీ అని చెప్పని అన్నారు. ఓహో అదే సంగతి. అయితే నా కులం అనే పేరుని తీసి సమాధి చేశాను. ఆ కులం అనే పేరులో భయంకరమైనటువంటి కత్తులున్నాయి, భయంకరమైనటువంటి బాంబులు ఉన్నాయి. ఇప్పుడు ఆ చచ్చిపోయినటువంటి ఆ శవం లేచి వచ్చిందంటే నిన్ను చంపేస్తుంది. మరి అట్టయితే దాన్ని కులాన్ని చెప్పమంటావా అన్న. అంటే అదేంటి అట్ట మాట్లాడతావా, నీ మాట ఏంది అట్టుందని అన్న. అమ్మా
ఈ మనస్తత్వాలను వేరు చేసేటటువంటి కులాన్ని చంపేశానమ్మా. ఈ వేరవుతున్నటువంటి వారందరినీ ఐక్యపరిచి మంచి మార్గంలో నడిపించమని ఆ యేసయ్య నన్ను ఒక మనిషిగా చేసిండమ్మా. ఇప్పుడు నేను మనిషినమ్మా, మృగాన్ని కాదమ్మా, రాక్షసుని కాదమ్మా. రాక్షసులకి, మృగాలకి, నోరు లేని జంతువులకి, మైండ్ లేని వాళ్ళకి కులాలు ఉంటాయమ్మా. ఇంకా నాకెందుకు ఉంటుందమ్మా కులం? నా మైండ్ ఇప్పుడు సరైందమ్మా. అన్ని కులాలు ఒకటేనమ్మా, ఎందుకంటే దేవుడు మనందరికి ఒకటే కదా. ఇప్పుడు గాలి ఉంది కదా, ఈ గాలి నువ్వు తక్కువ కులం, నువ్వు ఎక్కువ కులం అని, ఆ గాలి గనక ఇప్పుడు నువ్వు ఎక్కువ కులం కదా, తక్కువ కులం అని నాకు ఇసురుద్ది. నువ్వు ఎక్కువ కులం కాబట్టి నీకు ఇసరలేదు అనుకో, నువ్వు చచ్చు అనుకో, బాగోదని గాలి విసురుతూనే ఉందమ్మా. అందరికీ పెద్ద కులం అని లేదు, చిన్న కులం అని లేదు, ఏ కులానికైనా గాలి విసురుతూనే ఉందమ్మా. దేవుడు అలాంటి వాడమ్మా, నేను కూడా అలాంటి వాడిని. జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు ఇల్లితే లేకపోతే లేదు అని అన్న. మూడో రోజు ఏం చేసింది, అయ్యగారు ఏదో ఒక కులంలే కానీ మా ఇంట్లో ఉండండి అయ్యగారు అని చెప్పాను అన్న. పర్వాలేదు, దేవునికి స్తోత్రం కలుగు. నేను ఉంటుంది అన్నిలు ఏరియాలోనే, చాలా వాటికి కొట్టుకొచ్చా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనం దేవుని సేవకులు ఏం చేస్తారంటే ఐక్యపరచడానికే చూస్తారు, సమాధానపరచడానికే దేవుడి లోకానికి వచ్చింది, కానీ ఇంకా వేరేది కాదు కదా. అంతేనా? భేదాలు కలగజేయటానికి కాదు కదా. భేదం ఎక్కడ కలగజేస్తారంటే అపవాదిని దూరం చేస్తారు, మనలో నుంచి మనల్ని మనుషులుగా చేస్తారు అనమాట. అపవాది ఉంటేనే మనుషులు కల్మషంగా ఉంటారు. ఈ అపవాదిని దూరం చేసినప్పుడు కొంతమందికి కష్టంగా ఉంటుంది, కొంతమందికి ఏమి ఇష్టంగా ఉంటుంది. ఇది దేవుని మందిరాలకు నడిపించబడితే ఇవన్నీ తెలియపరచబడతాయి, కానీ అడ్డగోలుగా తెలియపరచబడవు. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు గొప్పవాడు. ఆయన అందరి కోసం, ప్రతి వారి కోసం తనను తాను అప్పగించుకున్నాడు. అలాగనే మనం కూడా, దేవుని బిడ్డలు అయిన మనం కూడా ప్రతి వారి కోసం అప్పగించుకోవాలి. కానీ వాళ్ళు ఆ కులం ఉంది, వీళ్ళు ఈ కులం ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పి మనలో ఉంటే వాళ్ళని మనం సరిచేయలేం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరిచేయలేం. మనం సరిచేయబడితే ఎదుటి వాళ్ళని సరిచేస్తాం. మనం బాగుంటే ఎదుటి వాళ్ళకి బాగు చెబుతాం. ఎదుటి వాళ్ళకి మనకు బాగు లేకపోతే ఎదుటి వాళ్ళకి మనం మంచి మార్గం చూపించలేం కదా. అలాగనే దేవుడు మనకి మంచి మాదిరి చూపించాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నేను ఏర్పరచుకున్నటువంటి జనాన్ని, ప్రతిష్ఠిత కలిగినటువంటి జనాన్ని. మరి ఇంత వాక్యం చెప్పి మళ్ళీ అక్కడికి వస్తావా? ఆయన ఏర్పరచుకోవటం అంటే వీటన్నిటిలో నుంచి విడిపించబడి ఆయన దగ్గరికి వస్తేనే ఆయన ఏర్పరచుకుంటాడు. హల్లెలూయా. నీలో కులం ఉండకూడదు, నీలో ఇంక వేరే ఏది ఉండకుండా అన్నిటిని తీసివేసుకొని నేను మనిషిని, ఆయన దేవుడు, ఆయన కాడికి నేను వస్తున్నాను అనుకున్నప్పుడు నేను ఏర్పరచుకుంటాడు. ఆ తర్వాత ఆయన కొన్ని ఆజ్ఞలు చెప్తాడు, కొన్ని విధానాలు చెప్తాడు. వాటిని బట్టి నీకు ప్రతిష్ఠిత కలుగుద్ది. అప్పుడు నువ్వు ప్రతిష్ఠిత కలిగినటువంటి జనాన్ని కనుక నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. తర్వాత మొదటిది, ప్రభు దృష్టికి ఎవరైతే తగ్గించుకుంటారో వారిని హెచ్చిస్తాడు. రెండవది, ఆయన మాట ఎవరైతే గైకొని, శ్రద్ధగా విని గైకొనిన వారిని హెచ్చిస్తాడు. మూడవది, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి, అప్పుడు వారిని హెచ్చిస్తాడు. నీ జీవితంలో నువ్వు హెచ్చించబడాలంటే ఈ వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని నువ్వు అనుభవించు. దేవుడు నిన్ను ఇప్పటి నుంచే హెచ్చిస్తాడు. దేవుడి ఇట్టి మాటలు మన హృదయాల్లో ఉంచునుగాక. ఆమెన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. కులం గురించి బాగా చెప్పాడన్న.